సో చాలామంది బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఏ సాఫ్ట్వేర్ కోర్సు ఈజీగా ఉంటుంది, త్వరగా జాబ్ వచ్చేస్తుంది. సో జనరల్గా ప్రతి ఒక్కరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. నేనేమంటున్నానంటే ఈరోజు అసలు ఒక కోర్స్ నేర్చుకోవడానికి దేని గురించి మనం ఆలోచించాలి, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి అంటే అనే దాని గురించి కూడా మాట్లాడతాను. పాయింట్స్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది, అండ్ ఏ సాఫ్ట్వేర్ కోర్సు త్వరగా నేర్చుకొని ఈజీగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అంటే జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఈజీగా నాకు వచ్చేస్తుంది, ఈజీగా నాకు అయిపోతుంది 45 అంటే ఇప్పుడు ఎలా అంటే నేర్చుకోవడానికి అయితే నేర్చుకోవచ్చు, 45 డేస్లో నేర్చుకోవచ్చు, 2 మంత్స్లో 3 మంత్స్లో నేర్చుకోవచ్చు. కానీ మనకి ఏంటి అంటే ఈజీగా అవుతుంది అనే మాటను మీరు వదిలేసేయండి. త్వరగా అంటే మినిమం ఒక 6 మంత్స్ అయితే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ యావరేజ్గా చూసుకుంటే 6 మంత్స్ మినిమం పడుతుంది మనం ఒక కోర్స్ నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి. అండ్ దీనికి డెఫినెట్లీ చాలా డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి, అన్నిట్లో మనం గో త్రూ అవ్వాలి, అన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఏ సాఫ్ట్వేర్ కోర్స్ ఈజీగా త్వరగా నేర్చుకోవచ్చు అనే దానికంటే కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఒక కోర్స్ తీసుకునేటప్పుడు జాబ్ ఓపెనింగ్స్ ఎంతలో ఉన్నాయి అనేది ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఓకే, రీసెర్చ్ చేయకుండా ఈజీగా ఉంటుందని అంటే ఇది ఒక్క పాయింట్ పెట్టుకొని ఈజీగా ఉంటుందని నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను అనుకోవద్దు. జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ 10 yearsలో నేను నేర్చుకునే కోర్స్ ఉంటుందా ఉండదా, ఆ డొమైన్ యూజ్ ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ బిజినెస్. అంటే ఈ బిజినెస్కి మనం నేర్చుకునే కోర్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒక అంచనా, కొంతవరకు ఒక అంచనాకు అనేది రావచ్చు.